హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరి నాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 48 సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. మీలో ఎవరన్నా మొదటగా కనుక ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోకి సంబంధించినటువంటి అన్ని లింక్స్, అనగా ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి లింక్స్, అలాగే అన్ని చాప్టర్స్ సంబంధించినటువంటి థియరీ లింక్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉన్నాయి, గమనించగలరు. అలాగే మీలో ఎవరైనా సరే ఈ షార్ట్ అండ్ సబ్జెక్టుకి సంబంధించి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి, అలాగే లోయరు, హయ్యరు, హై స్పీడు, కోర్సు, పార్లమెంటు, పోలీసు, అసెంబ్లీ, ఇలా డిపార్ట్మెంట్ ఏదైనప్పటికీ కూడా ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకి సంబంధించి కనుక మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే మనము ఈ కోర్సుకు సంబంధించి ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి సంప్రదించగలరు. సో మనము ఏదైతే వీడియో టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము రండి. ఎక్సర్సైజ్ నెంబర్ 48కి సంబంధించినటువంటి డిక్టేషన్ చెప్పబోతున్నాను, రెడీగా ఉండండి. స్టార్ట్. సెట్, సెటర్, సెటిల్, స్టాబ్, స్టాబర్, సేబుల్, స్వీట్, స్వీటర్, స్వీట్లీ, సీక్, సీకర్, సికిల్, సుప్రీం, సబ్లైమ్, సైడర్, సైడిల్, సేక్రెడ్, సెక్లూడ్, ట్రేసబుల్, డిస్క్లోజర్, ప్లాజిబుల్, క్లాసికల్, డిస్ట్రెస్డ్, ఎక్స్ట్రిమిటీ, టాస్కర్, టాస్క్, సఫర్స్, సిమ్మర్స్, సిన్నర్స్, పీస్ఫుల్లీ, ఎక్స్ప్లోజివ్, ఎక్స్పెల్స్, రీచబుల్, రాస్పర్, డిస్గ్రేసెస్, డిస్క్లోజెస్, ప్రెస్క్రైబ్స్, క్రాస్వేస్, స్టాప్. చూడండి స్టూడెంట్స్, మీరు ఏదైతే స్క్రిప్ట్ రాసుకున్నారో ఆ స్క్రిప్ట్ని కీలో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ నెంబర్ 48కి సంబంధించినటువంటి స్క్రిప్ట్తో ఒకసారి సరి చూసుకోండి. పొజిషన్ కానీ, అలాగే లైట్ థిక్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, మీకు ఏదన్నా డౌట్ ఉన్నట్టయితే ఆ డౌట్ని క్లారిఫై చేసుకోండి. చూడండి, మరలా సెకండ్ టైం డిక్టేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ఈ లోపల మీరు వీడియోని పాస్ చేసుకొని ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. సెకండ్ టైం డిక్టేషన్ అనేది ఇంకొద్దిగా స్పీడ్తో చెప్పబోతున్నాను. ఓకే, రెడీగా ఉండండి. స్టార్ట్. సెట్, సెటర్, సెటిల్, స్టాబ్, స్టాబర్, సెబుల్, స్వీట్, స్వీటర్, స్వీట్లీ, సీక్, సీకర్, సికిల్, సుప్రీం, సబ్లైమ్, సైడర్, సైడిల్, సేక్రెడ్, సెక్లూడ్, ట్రేసబుల్, disclosure, plausible, classical,
distressed, extremity, tasker, task, suffers, simmers, sinners, peacefully, explosive, expels, risible, rasper, disgraces, discloses, prescribes, crossways, స్టాప్. చూడండి స్టూడెంట్స్, మరలా ఒకసారి మీరు రాసేటువంటి స్క్రిప్ట్ని కీతో ఉన్నటువంటి స్క్రిప్ట్తో ఒకసారి సరి చూసుకోండి. అలాగే ఈ చాప్టర్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్, అలాగే గ్రామ్ లాక్స్ మరియు ఏదైతే ఫ్రేజ్ ఉందో ఆ ఫ్రేజెస్ కూడా మీరు తరోగా ప్రిపేర్ అయి ఉండాలి. ఎప్పుడు వచ్చినా కూడా వాటిని రాసేటట్టు ఉన్నప్పుడే మీకు ఈ డిక్టేషన్లో త్వరితగతిన స్పీడ్ అనేది వస్తుంది. అలాగే మనము థర్డ్ టైం డిక్టేషన్ అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో ఈ స్టార్ట్ చేసుకునే ముందు మీరు మరలా ఒకసారి ఏదైనా వర్డ్ రాయడంలో కనుక డిఫికల్టీ ఉన్నట్లయితే ఆ వర్డ్ని పక్కన రాసి పెట్టుకోండి. ఈ డిక్టేషన్ అంతా కూడా అయిపోయిన తర్వాత మీరు ఆ వర్డ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఏదైతే టఫ్గా ఉందో వర్డ్, ఆ వర్డ్ని ఎలా రాయాలో ఒకసారి సరి చూసుకోండి. బాగా చూసుకున్న తర్వాత మళ్ళీ ఈ థర్డ్ టైం డిక్టేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. రెడీగా ఉండండి. స్టార్ట్. సెట్, సెటర్, సెటిల్, స్టాబ్, స్టాబర్, సెబుల్, స్వీట్, స్వీటర్, స్వీట్లీ, సీక్, సీకర్, సికిల్, సుప్రీం, సబ్లైమ్, సైడర్, సైడిల్, సేక్రెడ్, సెక్లూడ్, ట్రేసబుల్, డిస్క్లోజర్, ప్లాజిబుల్, క్లాసికల్, డిస్ట్రెస్డ్, extremity, tasker, task, suffers, simmers, sinners, peacefully, explosive, expels, risible, rasper, disgraces, discloses, prescribes, crossways, స్టాప్. చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు థర్డ్ టైం డిక్టేషన్ అనేది అయిపోవడం జరిగింది. సో మీరు ఇప్పటికీ కూడా ఏదైనా వర్డ్ రాస్తున్నట్లయితే ఆ వర్డ్ని జాగ్రత్తగా గమనించి ఎలా రాసుకోవాలనేది చూసుకోండి. అలాగే నెక్స్ట్ టైం డిక్టేషన్లో ఇంకొద్దిగా స్పీడ్ అనేది మీకు పెంచి చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకు ఈ వర్డ్స్ అన్నీ కూడా ఈజీగా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాయడానికి వీలవుతుంది. సో అలాగే మనం ప్రతి వీడియోలో నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం జరుగుతుంది. మనం ఈ చెప్పేటటువంటి డిక్టేషన్ మీరు రీచ్ అయ్యేంత వరకు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తూ ఉండండి. అలా రాస్తున్న ద్వారానే మీకు ఈ స్పీడ్ అనేది త్వరితగతిన ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. మీకు ఆ రిజల్ట్ అనేది తర్వాత తెలుస్తుంది. మీకు ఎంత త్వరితగతిన స్పీడ్ అనేది అందుకున్నావో అనేది మీకు తర్వాత తెలుస్తుంది. సో అందువల్ల మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి 100%. ఓకే, ఫోర్త్ టైం డిక్టేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. మరి కొంత స్పీడ్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ వరకు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ని సంప్రదించండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసేటువంటి లైకే మాకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ మీకు అందించడానికి మాకు కూడా అవకాశం కల్పించినట్లు అవుతుంది. సో అందరూ కూడా ఎవరైతే
ఈ వీడియో రాస్తున్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. సో లాస్ట్ టైం డిక్టేషన్ అనేది చెప్పబోతున్నాను, రెడీగా ఉండండి. స్టార్ట్. సెట్, సెటర్, సెటిల్, స్టాబ్, స్టాబర్, సెబుల్, స్వీట్, స్వీటర్, స్వీట్లీ, సీక్, సీకర్, సికిల్, సుప్రీం, సబ్లైమ్, సైడర్, సైడిల్, సేక్రెడ్, సెక్లూడ్, ట్రేసబుల్, డిస్క్లోజర్, ప్లాజిబుల్, క్లాసికల్, డిస్ట్రెస్డ్, ఎక్స్ట్రిమిటీ, టాస్కర్, టాస్క్, సఫర్స్, సిమ్మర్స్, సిన్నర్స్, పీస్ఫుల్లీ, ఎక్స్ప్లోజివ్, ఎక్స్పెల్స్, రిసిబుల్, రాస్పర్, డిస్గ్రేసెస్, discloses, prescribes, crossways, స్టాప్. చూడండి, మీరు ఈ ఎక్సర్సైజ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసిన తర్వాత మరలా ఒకసారి వాటిని స్పెల్లింగ్స్ అంటే ట్రాన్స్క్రిప్షన్ అనేది మళ్ళీ ఒకసారి రాయండి. స్పెల్లింగ్స్ కూడా మీరు తరోగా ఉండాలి. మెయిన్గా సింబల్ రాయటం అనేది, అలాగే స్పెల్లింగ్ కూడా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి ఇంపార్టెంట్గా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీకున్నటువంటి టైంను బట్టి వాటి మీనింగ్స్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మీకు ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. సో మనం ఈ వీడియోలో చెప్పినటువంటి రూల్స్ అన్నీ కూడా మీరు పాటిస్తూ ఉన్నట్లయితే మీకు ఈ లాంగ్వేజ్ త్వరితగతిన వస్తుంది. అలాగే మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.